చెప్పేసి అందరు కాళ్ళు మొక్కేసి అయిపోతుంది కదా, లేదంటే ఇక వేరే కొట్టింది తప్ప కాలుతోనే దాని లేదు. నేను 6 సంవత్సరాలు అయ్యప్ప దీక్ష తీసుకున్నా. కన్యాస్వామిగా నేను 108 రోజుల దీక్ష తీసుకున్నా సహని. నేను 6 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసిన. నేను దీక్ష అంటే ఏంటిది? దక్షత. అసలు దీక్ష ఎందుకు ప్రారంభమైంది? వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక విషయం మీద పూర్తి పట్టు సాధించడానికి, ఒక స్థితప్రజ్ఞత సాధించడానికి, ఆ దక్షత అనేది సాధించడానికి ఒక 41 రోజులో 108 రోజులో దక్షత సాధించడానికి దీక్ష అనేది ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు ఎప్పుడన్నా చదివిరా స్వాములు? ఇక్కడ దాడి చేసే స్వాములనే ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యప్ప దీక్ష నియమాలు చదివినరా మీరు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను పూర్తిగా విసర్జించి శాంత చిత్తులమై జీవించాలని చెప్పి అయ్యప్ప దీక్ష నియమాలు ఉంటది. ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, సాటి మనిషిని అయ్యప్ప స్వామి స్వరూపంగా భావించాలని చెప్పి దీక్ష నియమాల్లో ఉంటది. భవ భయాపహం స్వామి భావుకావహం భువన మోహనం స్వామి సాధు జీవనం. అయ్యప్ప స్వామే సాధు జీవనం గడుపుతాడు. మన భగవద్గీతలు ఏం చెప్పారు మరి? దుఃఖేషు ద్విగ్రమణ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ మునిరుజ్యతే అని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది. సుఖ దుఃఖముల యందు భోగ భాగ్యముల యందు ఎటువంటి స్పృహ ఆశ కామ క్రోధ లోభ మోహములను జయించి ఎటువంటి ఆశ లేనివాడు, స్థిత ప్రజ్ఞతతో ఉండేవాడు, శాంత చిత్తుడై ఉండేటవాడు ముని సాధు అవుతాడు. సాధు జీవనం గడుపుతానం కదా. పొద్దుగాల లేచి దీక్ష తీసుకున్న వాళ్ళు పరగడుపుతోటి ఉంటారు కదా. పొద్దుగాల 4 గంటలకు లేచి స్నానం చేసి ఏదో మితాహారం తీసుకొని పాలు తీసుకొని ఏకభోక్తం భవార్పణం అని చెప్పి ఒకటే పూట భోజనం చేసుకుంటా నల్లటి వస్త్రాలు ధరించి నేల మీద పడుకుంటారు కదా అయ్యప్ప స్వాములు. సాక్షాత్ అయ్యప్ప స్వామి స్వరూపంగా మనల్ని కాళ్ళు ఎందుకు మొక్కుతారు స్వామి? అయ్యప్ప స్వామిని అడుగుతాను, కాళ్ళు దేనికి మొక్కుతారు? మనుషులకు మొక్కుతున్నారా? నీ మెడలోపట ఉన్నటువంటి మాలకు మొక్కుతున్నారా? అయ్యప్ప స్వామి కథల్లోపటనే ఉన్నది కదా, ఒక బందిపోటునే చేరదీసి ఆయనను కూడా దేవుని చేసినటువంటి చరిత్ర అయ్యప్ప స్వామికి ఉంటే, అంత శాంతమూర్తి లెక్క అయ్యప్ప స్వామి ఉంటే ఆయన స్వరూపం కూడా చెప్తా అంటే చిన్ముద్రలో కూర్చుంటారు కదా అయ్యప్ప స్వామి. ఎంత శాంతమైనటువంటి స్వరూపం అది. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగాసనంలో కూర్చుంటారు. స్వరూపం చెప్తాంది, తత్వం చెప్తాంది. ఇక్కడ నుంచి మనం మాలేసుకొని అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళిన తర్వాత శబరిమల ఆలయం ముందే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఏముంటుంది? తత్వమసి అని చెప్పని ఉంటుంది. తత్వమసి అంటే ఏంటి స్వామి? తత్వమసి అంటే అది నీవే అన్నట్టు అర్థం. ఏదైతే నువ్వు ఏ విగ్రహాన్ని చూస్తున్నావో అది నీవే. అది నీవే అంటే నువ్వే అయ్యప్ప అని చెప్పి అయ్యప్పనే చెప్తాడు. నువ్వే అయ్యప్ప అయినప్పుడు అయ్యప్పకు ఎన్ని లక్షణాలు ఉంటాయి? అయ్యప్పకు ఎటువంటి కామక్రోధ లోపమోహాలు లేవు, అరిషడ్వర్గాలు లేవు. దాడి చేయమని అయ్యప్ప స్వామి దీక్షలు ఎక్కడ కూడా చెప్పబల్లి. దీక్ష నియమాల లోపట ఈ యొక్క మత సిద్ధాంతం కోసం పనిచేయండానో, ఉన్మాదుల లెక్క ప్రవర్తించండానో, లేకపోతే ఎవరి మీద దాడి చేయండానో చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. చీమకు కూడా హాని చేయొద్దని చెప్పని అన్నారు. శాంతంగా ఉండాలని చెప్పండి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని అన్నారు. కానీ ఇవాళ స్వాములు భోజనంలో కూర్చుంటే ఎన్ని జోకులు లేకపోతే మాల వేసుకోవడానికి కొంతమంది తినడం కోసము, కొంతమంది అయితే జోకులు వేసుకొని ఒక సిట్టిలు నడుపుతున్నావా స్వామి? మనం ఏమైనా సిట్టిపాట నడుపుతామా? వెంకటేశ్వర శర్మ తెలంగాణ తెలుగు రాష్ట్రాల లోపల అయ్యప్ప స్వామి దీక్షను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన గురుస్వామి. ఆ గురుస్వామి ఏం చెప్పిండు? చిన్న పిల్లలకు మాల వేయకండి అని చెప్పని అన్నాడు. ఎందుకంటే నియమాలకు స్కూల్కు కొంచెం భిన్నత్వం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు మాల వేయడం వల్ల వాళ్ళు కొంచెం చదువు లోపట కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత మాల దీక్షలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలు సహకరించకుండా ఉంటాయి. కాబట్టి మీరు దీక్ష చిన్నపిల్లలకి వేయకండి అని చెప్పి గురుస్వామి వెంకటేశ్వర శర్మనే చెప్పిండు. చదువుకునేటోళ్ళకు మాల వేయడం ఎందుకు? చిన్నపిల్లలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, స్కూల్లో ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే భక్తిని వద్దంటలేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమైనా మనసు ప్రశాంతత కోసము దీక్ష తీసుకుంటే తీసుకోవచ్చు. అది వెంకటేశ్వర శర్మనే చెప్పిండు కదా, గురుస్వామి చెప్పిండు కదా. ఇంకా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు? ఇంకొకటి ఏం చెప్పిండు అదే వెంకటేశ్వర శర్మ. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే స్వాములు ఇంతమంది ఒకటే చోట, వీళ్ళందరూ ఒక చోట ఉంటారు. అసలు ఇది తప్పు అని చెప్పాను అన్నాడు. నీ ఇంటి కోసము, నీ కుటుంబం బావు కోసము, నీ బావు కోసము నువ్వు దీక్ష తీసుకుంటున్నావు. అట్లాంటి సందర్భంలో నీ ఇంట్లో నువ్వు ఫోటో పెట్టుకోవాలి, నీ ఇంట్లో నువ్వు జపం చేసుకోవాలి, నీ ఇంట్లో నువ్వు నీ భక్తిని అక్కడ అయ్యప్ప స్వామి దీక్షను తీసుకొని చూపించుకోవాలి అని చెప్పి వెంకటేశ్వర శర్మ చెప్పిండు. గురుస్వామి కదా.
ఆయనే కదా పరిచయం చేసింది. అంతటి వ్యక్తి చెప్పినాక కుటీరాలు ఏర్పాటు చేసుకొని గ్యాంగులు తయారైపోతామా? ఇంత అగ్రెసివ్నెస్ అయ్యప్ప స్వామి దీక్షలలో ఎక్కడ మేము వేసినప్పుడు కావచ్చు, అంతకుముందు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తానా ఎక్కడ కూడా దాడులు జరిగినటువంటి దాఖలాలు లేవు. అయ్యప్ప స్వామి హరివరాసనం పాటని చెప్తుంది స్వామి ఎంత శాంతమూర్తి అనేది. ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ ఉండదు. ఆ తత్వాన్ని మర్చిపోయి దాని విశిష్టతను మర్చిపోయి ప్రతి స్కూల్లో కూడా దాడులు చేశారు. ఇది ఒకటి కేవలం ఇయ్యాల కొత్తగా జరిగింది ఏం కాదు. హనుమాన్ స్వాముల దీక్షలలో కావచ్చు, అయ్యప్ప స్వామి దీక్షలలో కావచ్చు, ఏదో మాల అద్దాన్ని అందుకో, మాల ఎందుకు వేసుకున్నాం అని అందుకో. పిల్లలు చదువుకునే పిల్లలకి అరే గురువు కాకపోతే ఎవరే బుద్ధి చెప్పేది కాదు సూర్య. పిల్లలు ఎందుకు మాలలు వేసుకోవాలి? వాళ్ళు ఆల్రెడీ చిన్న పిల్లలు మంచి అలవాట్లతోటే ఉంటారు. వాళ్ళు ఏం చేసారు, ఏం జ్ఞానం పొందాలని మాలలు వేసుకుంటారు, లేదంటే ఏం తెలుసుకోవడానికి మాలలు వేసుకుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వేసుకుంటే వాళ్ళకు తెలుస్తుంది ఇట్లాంటి మిస్టేక్స్ చేసినాం, అట్లా కాకుండా ఇట్లా ఉండాలనో, జ్ఞానం పొందాలనో, లేదంటే ప్రశాంతత కోసము, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ శాతం మంది అందుకే వేస్తాం. చిన్న పిల్లలు ఎందుకు అసలు? సరే వేసుకుంటే వేసుకున్నారు, అది మీ చాయిస్. బట్ ఉపాధ్యాయుడి మీద ఇంత దాడి, అందరు అయ్యప్పలతో మాలలో ఉన్న వాళ్ళతో మొక్కిచ్చారు. ఎంత గౌరవం అసలు! ఇది ఉన్నదా ఎక్కడన్నా? అసలు దీక్షలలో ఉన్నదా ఎక్కడ ఇట్లా చేయాలని చెప్పని ఉన్నదా? ఎవరు చెప్తారు ఇది కొత్తగా? దీక్ష యొక్క విశిష్టతను పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారు, దాని అర్థాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గురుస్వాములు 20-30 సంవత్సరాల నుంచి వేసుకుని మాలేసుకుంటున్నటువంటి గురుస్వాముల కన్నా కొద్దిగా తెలవాలి కదా. అరుస్తున్నారు, కాలుమొక్కు ఏంది, ఏం దబాయింపది? నువ్వు దీక్ష తీసుకున్నావా, ఇంకేమన్నా తీసుకున్నావా? నువ్వు అయ్యప్ప స్వామి ఎట్లుండాలి? స్కూల్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ ఉపాధ్యాయుల బాండింగ్ ఎట్లుండాలనుకుంటారు వీళ్ళు? అంటే స్కూల్ మార్పిస్తారు కావచ్చు. స్కూల్ మార్పు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ లోపల ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా దెబ్బతీసినట్టు. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఇట్లా తయారైతే 4 గొట్టి చెప్పేటోళ్ళకు ఇప్పుడు ఇవాళ ఫ్రీడమ్ ఇవ్వద్దు, లేకుంటే ఇట్లా దాడులు చేస్తామని చెప్పానంటే అరే ఎట్లా పాలిష్ అవుతారు విద్యార్థులు? ఇప్పుడు నువ్వు మాలేసుకుంటే కాదు కదా, చదువుకుంటేనే కదా రేపు వాడు మంచి జాబ్ కొట్టో లేకపోతే ఇంకో జ్ఞానవంతుడు అయ్యో ఇంకేదన్నా చేసుకుంటాడు. మాలేసుకుంటే అయితే జీవితంలో మంచి స్థాయికి అయితే ఓడు కదా. చక్కగా నువ్వు మాలేసుకొని కూడా బడికి ఎందుకు పంపిస్తున్నావు? చదువు రావాలి, చదువు వచ్చి జీవితంలో ఎక్కడ మంచి పొజిషన్కి పోవాలని. హోంవర్క్ చేసుకొని పోవచ్చు కదా, ఇంత ఎందుకు? అయినా ఇది ఒక్క పేపర్ స్టేట్మెంట్లో కూడా రాలేదని సూర్య. ఇది పేపర్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు? భయం ఎవరికి అంటే ఇట్లా మాట్లాడడానికి అందరికి ధైర్యం ఉండాలి కదా. ఇదే ముచ్చట ఇంకొక ప్రశ్న వేస్తా ఉన్నాం. జస్ట్ చదువుతలేదని కొట్టినందుకే మీకు ఇంత కోపం వస్తే, మొన్న TV9 రిపోర్టరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మీద మోహన్ బాబు చాలా క్లియర్ కట్గా మైక్ తోటి దాడి చేస్తే కనుబొక్కి ఇరిగిందని చెప్పి టీవీలలో వచ్చిందా లేదా? మీరంతా మోహన్ బాబు మీద దాడి చేయాలి. ఇంకా అయ్యప్ప సంఘాలకు చెప్పట్లేము, మీరు చేయాలి కదా, మీ సంఘాలన్నీ కలిసిపోయి అక్కడ దాడి చేయాలి కదా. అయ్యప్ప సంఘాలకు పిలుపుని కూడా ఇచ్చారు కదా. ఇది మాత్రం లీగల్ గా తీసుకుని, ఇది మాత్రం లీగల్ గా వెళ్ళాలి. ఆయన చట్టానికి సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయుడు కూడా చట్టానికి సమాధానం చెప్పేటోడేమో, హోంవర్క్ చేయలేదని ఓ దెబ్బేసినా అని ఆయన కూడా చెప్పుకునేటోడు కావచ్చు. మళ్ళీ ఈయన మీద దాడైంది. మీరు పోయి మోహన్ బాబు తోటి గల్లా బట్టి స్వామి శరణం అయ్యప్ప అని ఎందుకు అనిపించాలి? ఎట్లా కొడతావు అయ్యప్ప స్వామిని అని చెప్పి ఎందుకు అనిపించాలి? కులమే ఇక్కడ అడ్డొచ్చేది ఏంటంటే కాస్టు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థనే ఈరోజు ఇంత దారుణాలకు ఒడిగడుతుంది.